అండి. ఈరోజు వీడియోలో నెగిటివ్ ఎనర్జీ గురించి మాట్లాడుకుందాం అనుకుంటున్నాము. అదేనండి టైలరింగ్ గురించి. టైలరింగ్ చేస్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులైతే ఫేస్ చేస్తుంటాం కదా, అలాంటి వాటి గురించి. ఎందుకంటే ఒక్కోసారి మనం బట్టలు కుట్టాలన్నా కుట్టలేము అస్సలు. గంటకి అరగంటకి అయ్యే బ్లౌజులు కూడా 2-3 రోజులు కుట్టే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే టైలరింగ్ చేసే వాళ్ళంటికి 10 మంది వస్తుంటారు పోతుంటారు. ఒకరి కళ్ళు ఉన్నట్టు ఇంకొకరి కళ్ళు ఉండవు. ఒక్కొక్కరి కళ్ళు పడ్డాయంటే ఇంకా ఆ రోజంతా మనకి ఏదో ఒకటి హెల్త్ బాగాలేకుండానే వచ్చేస్తుంది. రోజుకి ఎంతోమంది బట్టలు తెచ్చిస్తుంటారు, తీసుకుపోతుంటారు. ఇలా జరుగుతూ ఉంటాయి. అది చూసి కూడా పక్కన వాళ్ళ దిష్టి కూడా తగిలేటట్టుంది. చూడు వాళ్ళ ఇంటికి ఎంతమంది వస్తుంటారో పోతుంటారు, వాళ్ళు డబ్బులు బాగా సంపాదించేస్తున్నారు అనేటివి మిషన్ దగ్గర కామన్గా జరిగే విషయమేనండి ఇది. ఇలా దిష్టి తగిలినప్పుడు మిషన్ ఎక్కాలన్నా ఎక్కలేము, దారం తెగిపోవడము, సూదులు ఇరిగిపోవడం, మిషన్ రిపేర్ రావడం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, వాంతులు వచ్చినట్టు అన్ని విధాలుగా ఉంటాయండి. వీటికి పరిష్కారం అయితే ఒకటి ఉంది, అదైతే నేను చెప్తాను. ఈ ప్రాబ్లంని సిటీలో వాళ్ళు అంతగా ఫేస్ చేయరు, కానీ విలేజెస్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్ని అయితే ఫేస్ చేస్తారు. ఖచ్చితంగా వారానికి ఒకసారి దిష్టి అయితే తీపించుకోండి. అది ఎలా తీపించుకోవాలో కూడా నేను ఇప్పుడు వీడియోలో చెప్తాను. ఖచ్చితంగా వీడియోని చూడండి. ఫస్ట్ మన ఇంట్లో వంటగదిలో ఉప్పు అనేది ఉంటుంది కదా, ఉప్పు అయితే తీసుకోండి. ఉప్పు తీసుకున్న తర్వాత ఆవాలు కొద్దిగా తీసుకోండి. ఆవాలు తీసుకున్న తర్వాత 2 మిరపకాయలు అయితే తీసుకోండి. ఆ మిరపకాయలన్నీ తీసుకొని ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళ దగ్గర డిష్ తీపిచ్చేదానికి చూడండి. మీరు మిషన్ మీద కూర్చొని పెద్దవాళ్ళ దగ్గర డిష్ తీపిచ్చారనుకోండి ఇంకా బాగా తగ్గుతుంది. పెద్దవాళ్ళు లేనప్పుడు మనకి ఇంకా తలనొప్పి అటు ఇటు ఉన్నది అనుకున్నప్పుడు మనమే తీసుకునేసి అలా ఎడమ చేతి నుంచి ఇటు సైడ్ 3 ట్రిప్స్, ఇటు ఆపోజిట్లో 3 ఇలా తీసుకున్న తర్వాత పొయ్యి కానీ ఉన్న ఇంట్లో ఖచ్చితంగా పొయ్యిలో వేసేసింది, మండుతున్న పొయ్యిలో. అప్పుడు కానీ కారు కానీ రాకనా అంటే మిరపకాయలు డిస్ట్ ఎక్కువగా ఉన్నట్టు, కారు కానీ వస్తే డిస్ట్ లేనట్టు, లేదా చాలామంది ఇళ్ళల్లో పొయ్యిలు ఉండవు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే నడి రోడ్లో వేసింది. అది ఎవరో డౌన్ తొక్కుపోతుంటారు, అలా జరిగిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. బాయ్ మరి.